హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఎల్జీ మొబైల్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసిన తర్వాత ఒక మంచి ఆఫర్ని అయితే అనౌన్స్ చేసి వెళ్ళింది. అదే ఎల్జీ వింగ్. సో దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు దగ్గర 70,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. రెగ్యులర్గా 60,000కి సేల్ అవుతుంది. బట్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో 29,999కే దీన్ని అయితే ఆఫర్లో పెట్టారు. నేనైతే కార్డ్ యూజ్ చేసి యాక్సెస్ కార్డ్తో కొంటే నాకు 28,499కి అయితే వచ్చింది, క్యాష్ బ్యాక్ని కలుపుకొని. సో ఈ వీడియోలో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది. సో బాక్స్ పై అయితే చూడొచ్చు, మీకు ఎల్జీ వింగ్ అని ఉంది, కింద 5G అని ఉంది అండ్ పైన హార్డ్ కేస్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడైతే చూడొచ్చు మనకి ప్రైస్ 80,000 అని అయితే ఉంది. బట్ మనకి ఇందాక చెప్పినట్టు అరౌండ్ 29,000కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ సార్ వాల్యూని కూడా మెన్షన్ చేశారు. హెడ్ 1.080 ఉంది అండ్ బాడీ 0.506 అయితే ఉంది. 8GB ర్యామ్, 128GB ర్యామ్ అండ్ రిమైనింగ్ ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఈ బాక్స్ పై అయితే మెన్షన్ చేసి ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేస్తే సో మనకి మరొక చిన్న బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో అయితే చూద్దాం. అండ్ ఇందులో మనకి సిమ్ ఇజెక్టర్ టూల్, యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఈ కవర్ దీన్ని అయితే నేను తర్వాత నోటీస్ చేశాను. ఈ కవర్లో మనకి 2 స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే ఉన్నాయి. సో 2 డిస్ప్లేస్తో వస్తుంది కాబట్టి 2 ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా వీటిని అయితే అప్లై చేయండి. తర్వాత ఏదైనా షాప్లోకి వెళ్ళి లేదా మీరే అప్లై చేసుకోగలిగితే వేసుకోండి. ఎందుకంటే బయట అయితే దీనికి సంబంధించి మనకి స్క్రీన్ ప్రొటెక్టర్స్ దొరకవు. అండ్ ఫోన్ ఉంది, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ మరొక హార్డ్ కేస్ అయితే ఉంది. దీన్ని అయితే మనం తప్పనిసరిగా యూజ్ చేయాలి, చాలా డెలికేట్గా ఉంటుంది ఎందుకంటే 2 డిస్ప్లేస్ ఉంటాయి కాబట్టి. బిల్డ్ క్వాలిటీ అయితే హార్డ్ కేస్ది చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్టిక్కర్ ఉంటుంది, దీన్ని అయితే మనం తీసి అతికించాలి. అదర్వైజ్ అయితే సో ఇదైతే సరిగా ఫిక్స్ అవ్వదు, లూజ్గా ఉంటుంది, ఊడిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఛార్జర్ అయితే లేదు. అండ్ USB Type-C కేబుల్ ఉంది. అండ్ ఈ చిన్న బాక్స్లో మనకి 3.5mm Type-C to 3.5mm కన్వర్టర్ అయితే ఉంది. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్తో అయితే ఈ ఫోన్ రాదు. అండ్ ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. కోర్స్ వాళ్ళ ప్రీమియం ఫోనే ఇది, బట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ గ్లాసీ బ్యాక్తో వస్తుంది. బట్ ఇదైతే ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెటే, ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకుంటుంది. నేనైతే ఫోన్ని కంప్లీట్గా సెటప్ చేశాను. యూఐకి సంబంధించి ఫీచర్స్ చూసే ముందు సో ఒకసారి అయితే ఓవర్ వ్యూ చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఈ కెమెరా మాడ్యూల్ సో కొంచెం బంప్ అయితే ఉంది, కెమెరా బంప్. సో ట్రిపుల్ కెమెరా సెటప్లో 64MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ సెన్సార్, 2 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్స్ ఉంటాయి. వాటిలో ఒకటి మనకి గింబల్ మోడ్లో వీడియోస్ షూట్ చేయడానికి, స్టేబుల్ ఫుటేజ్ షూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రెగ్యులర్గా మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ని తీయడానికి, రెగ్యులర్ మోడ్లో తీయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో కింద చూడొచ్చు వాళ్ళ ఎల్జీ బ్రాండింగ్ అయితే ఉంది. పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ పాపప్ కెమెరా కట్అవుట్ అయితే ఉంది. అండ్ ఇటు సైడు రైట్ సైడ్ 2 వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. అలాగే ఇటు సైడ్ పవర్ బటన్ ఉంది. అండ్ ఇటు సైడ్ మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది, హైబ్రిడ్ సిమ్ స్లాటే. అండ్ ఇటు బాటంలో చూస్తే సింగిల్ స్పీకర్, USB Type-C పోర్ట్ అండ్ మైక్ అయితే ఉంది. ఓవరాల్గా డివైస్ అయితే కొంచెం హెవీగా ఉంది, 260 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్ ఫోన్స్ వాడిన వాళ్ళకైతే కష్టంగా అనిపిస్తుంది. అండ్ బల్కీగా ఉంది, 2 స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం బల్కీగా అయితే ఉంది. సో అన్ని ఫోన్స్లో అయితే కాదు. ఫోన్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది, సాలిడ్గా ఉంది. సో ఓపెన్ చేయగానే మనకైతే యానిమేషన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈ సెకండరీ డిస్ప్లే స్వైల్ మోడ్లో అయితే మనకి సో ఫింగర్ ప్రింట్ని అయితే తీసుకోదు. సో ఫింగర్ ప్రింట్ పని చేయాలంటే మీరు ఇక్కడ యూజ్ చేయాలి, అప్పుడే అన్లాక్ అవుతుంది. సో అంటే మీరు ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయాలనుకుంటే ఇలా నార్మల్ రెగ్యులర్ మోడ్లో ఫోన్ ఉన్నప్పుడు మాత్రమే అన్లాక్ చేయాలి. సో స్వైల్ మోడ్లో అయితే అన్లాక్ చేయాలంటే సో ఇందాక మనం చూసినట్టు సో ఫింగర్ ప్రింట్ ఐకాన్ అయితే ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడైతే ఫింగర్ ప్రింట్తో ఎనేబుల్ చేయలేం, ప్యాటర్న్ వాడాల్సి అయితే ఉంటుంది ఈ డిస్ప్లే పైన. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ డిస్ప్లే పైనే ఉంది, ఇక్కడైతే లేదు. ఈ యాప్స్ మాత్రమే మనకి పైన డిస్ప్లేలో అయితే సపోర్ట్ చేస్తాయి, మనకి స్క్రీన్పై కనబడే యాప్స్. సో ఈ యాప్స్ ఓన్లీ ఈ స్క్రీన్లో మాత్రమే వర్క్ చేస్తాయి. సో పైన డిస్ప్లేలో మనకి స్వైల్ ఈ మోడ్లో వాడేటప్పుడు మాత్రం
ఈ యాప్స్ పనిచేస్తాయి. మామూలుగా ఈ మోడ్లో వాడితే అన్ని యాప్స్ ఈ డిస్ప్లేలో వాడచ్చు. అండ్ ఒకసారి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ అబౌట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. జనవరి సెక్యూరిటీ ప్యాచ్ తోటే రన్ అవుతుంది ఇంకా కూడా. సో మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వాళ్ళు రెగ్యులర్గా ఇస్తామని అయితే చెప్పారు 3 years వరకు. ఇంకొక 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ని అయితే ఇవ్వచ్చు. అప్ టు 5 years వరకు సర్వీస్ సపోర్ట్ ఉంటుంది అండ్ 1 year వారంటీ కూడా ఉంటుందని అయితే చెప్పారు. సర్వీస్ సపోర్ట్ అంటే మీకు హార్డ్వేర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే డబ్బులు తీసుకొని చేస్తారు. ఆఫ్టర్ 1 year వస్తే ఫస్ట్ 1 year వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రీగానే సర్వీస్ చేస్తారు. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం 5 years వరకు వాళ్ళు అయితే సర్వీస్ ఇస్తారు. సో మొబైల్స్ నుంచి తప్పుకుంది కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. 5 years వరకు అయితే మేము కాంపోనెంట్స్ కూడా అందుబాటులో ఉంచుతామని అయితే ఎల్జీ చెప్పింది. అండ్ ఇక్కడ మనకి సో ఈ స్వైల్ మోడ్లో ఒక డిస్ప్లేలో సపోజ్ ఇక్కడ ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ ప్లే చేశాను. సో కింద మీరు బ్రౌజింగ్ చేస్తూ పైన డిస్ప్లేలో యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. అలా కాదనుకుంటే కింద మీరు సో మెసేజ్ టైప్ చేస్తూ ఎవరికైనా ఫ్రెండ్స్కి పైన డిస్ప్లేలో యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. లేదా పైన డిస్ప్లేలో ఏదైనా బ్రౌజ్ చేస్తూ కింద మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో చాట్ చేయొచ్చు. అండ్ ఈ అన్ని యాప్స్ కింది డిస్ప్లేని సపోర్ట్ చేస్తాయి, బట్ పై డిస్ప్లే సపోర్ట్ మాత్రం సో లిమిటెడ్గానే ఉంది. అన్ని యాప్స్ పైన డిస్ప్లేలో ఈ మోడ్లో వాడినప్పుడు మాత్రం సపోర్ట్ చేయవు. రెగ్యులర్ మోడ్లో ఇందాక నేను చెప్పినట్టు అన్ని యాప్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 2 డిస్ప్లేస్ అయితే వస్తాయి. ఒకటి 6.8 inch డిస్ప్లే ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో వస్తుంది. ఇది POLED డిస్ప్లే. అండ్ కిందిది 3.9 inch ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ తోటే వస్తుంది. ఇది మనకి GOLED డిస్ప్లే. 2 డిస్ప్లేస్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఈ డిస్ప్లే, LG ఓన్ టెక్నాలజీ. సో మీకు సేమ్ AMOLED లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఉండదు. డీప్ బ్లాక్స్ ఉంటాయి, బెటర్ కాంట్రాస్ట్ రేషియోస్ ఉంటాయి. సో ఇందులో కూడా మనకైతే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. బట్ రెండింటి మధ్య కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది డిస్ప్లేస్ మధ్య, ఎందుకంటే ఒకటి PLED టెక్నాలజీ మరొకటి GOLED టెక్నాలజీ కాబట్టి. బట్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండ్ 6.8 inch డిస్ప్లే, కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకైతే సో చాలా బాగా నచ్చుతుంది. అండ్ టాల్ డిస్ప్లే చాలా టాల్గా ఉంటుంది, కొంతమందికి అయితే నచ్చవచ్చు. అండ్ టాల్గా ఉండడం వల్ల మనకి నేరోగా ఉంటుంది, అంటే చేతిలో సింగిల్ హ్యాండ్తో అయితే పట్టుకోవచ్చు, వెడల్పు అయితే ఎక్కువ ఉండదు. అండ్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే 30,000 ప్రైస్ రేంజ్లో. చాలామంది అయితే నన్ను ఆస్క్ Tech24 ఎపిసోడ్లో అయితే అడిగారు 30,000లో కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేతో ఏ ఫోన్ ఉందని. సో మొన్నటి వరకు అయితే ఏ ఫోన్ లేదు, బట్ ఇప్పుడైతే LG వింగ్ ఒక ఆప్షన్గా ఉంది. అండ్ ఈ ఫోన్ ఈ స్వైల్ డిజైన్తో వస్తుంది. సో ఒక ఇన్నోవేటివ్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు సింగిల్ హ్యాండ్తో ఈ డిస్ప్లేని అయితే సైడ్కి అనొచ్చు, బట్ మళ్ళీ కిందికి అనాలంటే ఇంకో చైన్ అయితే వాడాలి. వీళ్ళైతే చాలాసార్లు టెస్ట్ చేసాం, డ్యూరబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండవని చెప్తున్నప్పటికీ, బట్ చిన్న ఇసుక లాంటివి రఫ్ అండ్ టఫ్గా వాడే వాళ్ళకైతే ఈ 2 డిస్ప్లేస్ మధ్యకైతే వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు డిస్ప్లేలో ఇచ్చిన స్క్రీన్ ప్రొటెక్టర్స్ని అయితే తప్పనిసరిగా యూజ్ చేయాల్సిందే. మూవబుల్ ఆబ్జెక్ట్స్ యొక్క డ్యూరబిలిటీ అయితే తక్కువ ఉంటుంది. సో చూద్దాం ఇది ఎంత డ్యూరబుల్గా ఉంటుంది అనేది కాలం గడిస్తేనే చెప్పొచ్చు, ఎందుకంటే లాంచ్ అయ్యి 3-4 months అవుతుంది. ఇప్పటికైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఈ ఫోన్లో మనకి ఒకే స్పీకర్ ఉంటుంది. మిడ్ రేంజ్లో చాలా ఫోన్స్లో డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి ఈ రోజుల్లో, బట్ ఇందులో ఒకే స్పీకర్ ఉంది, బట్ అదైతే లౌడ్గా ఉంది. మీరైతే ఒకసారి వినొచ్చు. ఇందులో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రీసెంట్గా లాంచ్ అయిన పోకో X3 Proకి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సో ఇదైతే రీటైల్ యూనిట్, నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. ఆల్రెడీ ఒక 1 week లౌడ్గా ఉంది, మనకైతే సరిపోతుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. సో మనకి స్టీరియో ఎక్స్పీరియన్స్ ఉంటే, బట్ ఓకే స్పీకర్. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. బట్ స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్ ఫోన్ని వాడిన వాళ్ళకైతే ఇందులో కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ అనిపించవచ్చు. బట్ మీకు ఈ రోజుల్లో 30,000 ప్రైస్ రేంజ్లో మీకు వేరే 800 సిరీస్ ప్రాసెసర్తో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ స్వైల్ డిజైన్, సో LG ప్రీమియం లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ, సో కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫుల్ రివ్యూలో ఈ 765G ఈ ఫోన్లో ఎంతవరకు సో నన్ను సాటిస్ఫై చేసిందో నేనైతే షేర్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను 865తో MI 10ని నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. ప్రీవియస్లీ అన్నీ కూడా 800 సిరీస్ ఫోన్సే యూజ్ చేశాను. బట్ మీడియం యూజర్స్కి అయితే డెఫినెట్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మరీ హెవీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అదైతే మీకు ఇందులో
లభించదు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే నేనైతే కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీశాను, మీరైతే స్క్రీన్పై చెక్ చేయొచ్చు. డీసెంట్గానే ఉన్నాయి ఫొటోస్ అయితే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, ఇంకా డీటెయిల్డ్ వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ నేను ఫుల్ రివ్యూలో అయితే చూపెడతాను. సో ఇప్పుడైతే సాటిస్ఫైయింగ్గానే ఉన్నాయి. జీక్యామ్తో మనం కెమెరా క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. జీక్యామ్ని కూడా నేనైతే ఫుల్ రివ్యూలో అయితే ఇస్తాను. మీరు స్వయల్ మోడ్లో యూజ్ చేస్తే డైరెక్ట్గా ఈ గింబల్ వీడియో మోడ్ అయితే ఎనేబుల్ అయ్యి కనిపిస్తుంది మనకి. సో ఈ మోడ్లో యూజ్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకి కెమెరా అనేది, మనకి కెమెరాని మూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్ని మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ జాయ్ స్టిక్ని యూజ్ చేసి మనం ఎటు కావాలంటే అటు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో స్టేబుల్ ఫుటేజ్ని అయితే ఇస్తుంది ఈ మోడ్లో యూజ్ చేస్తే వీడియో, బట్ క్వాలిటీ అయితే రెగ్యులర్గా సో ఈ మోడ్లో కెమెరాని యూజ్ చేసినప్పుడు వచ్చినంత క్వాలిటీ అయితే ఉండదు. అండ్ ఈ ఫోన్ మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకి కొంచెం బ్యాటరీ కెపాసిటీ తక్కువే అని చెప్పుకోవాలి. వీళ్ళు అట్లీస్ట్ 4500 mAh అయినా ఇస్తే బాగుండేది. 2 డిస్ప్లేస్ కావడం వల్ల మనకి బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఈ ఫోన్లో ఎక్కువే ఉంటుంది. సో చూడాలి ఎలా బ్యాటరీ లైఫ్ ఉంటుందనేది అయితే నేను ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తాను. అండ్ అంతేకాకుండా వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న ఏదైనా 18 వాట్ ఛార్జర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న 33 వాట్ సో షామీ Mi10 ఛార్జర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అదైతే నాకు ఛార్జ్ కావడానికి దగ్గర 1 hour 30 minutes అయితే తీసుకుంది, కొంచెం ఎక్కువే తీసుకుంది. అండ్ ఈ ఫోన్ స్వైల్ డిజైన్తో వచ్చినప్పటికీ అన్ని యాప్స్ కూడా ఈ డిజైన్ అయితే సపోర్ట్ చేయవు. అండ్ ఫ్యూచర్లో కొత్త యాప్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే తక్కువ, ఎందుకంటే కేవలం ఈ ఒక్క ఫోన్స్ కోసమే డెవలపర్స్ అయితే యాప్స్ని డెవలప్ చేయలేరు. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ పైన కనిపిస్తున్న ఈ కొన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ Asphalt 9 అయితే మనకి మ్యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది LG వింగ్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. 30,000 ప్రైస్ రేంజ్లో దీన్ని పర్చేజ్ చేయొచ్చా అంటే, సో మీకు ఇలాంటి సో ఇన్నోవేటివ్ డిజైన్ కావాలి, 5Gతో కావాలి, ప్రీమియం లుక్ కావాలి, సో ఒక స్టాండ్అవుట్ కావాలనుకుంటే మీరు వాడే ఫోన్ సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా సో కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, ఎక్సలెంట్ డిస్ప్లే. అండ్ 2 డిస్ప్లేస్ కావాలనుకుంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న కంపెనీ కావాలనుకుంటే 30,000 ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్తో చాలా ఫోన్స్ అయితే రానున్నాయి. సో త్వరలో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూని అయితే నేను తప్పకుండా పబ్లిష్ చేస్తాను. సో ఈ ఫోన్ అయితే నేను నా దగ్గరే ఉంచుదాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇది నన్ను సాటిస్ఫై చేస్తే ఉంచుతాను, లేకపోతే అమ్మేస్తాను, ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.